నాయనమ్మా వచ్చావా నాయన? నాన్న పిల్లలు అంతా బాగున్నారా? అంతా బానే ఉన్నారు నాయనమ్మా. పట్టుకెళ్ళిన డబ్బు అంతా మూట కట్టుకుందా కోడం తల్లి? అమ్మ లేని టైంలో ఆ ఇంటికి వెళ్ళటం మంచిదైంది నాయనమ్మా. నాన్న మన అవసరాలు గుర్తించి డబ్బు తిరిగిచ్చేశారు. ఏమైనా వాడు నా కొడుకు బంగారం లాంటి బిడ్డని 10 మంది నోళ్లలో పడేసింది ఆ పాపిష్టి. నాయనమ్మా నీకు పళ్ళు సరుపని నేతి హల్వా తీసుకొచ్చాను. మా నాయనే నేనైతే నీకు ఎంత ధైర్యం. నాయనమ్మా నీ దయ లేకపోతే నేనేమైపోయావని. అమ్మ లేకపోయినా నాన్న విడిచిపెట్టినా నన్ను కళ్ళల్లో పెట్టుకుని పెంచి పెద్దవాడిని చేశావు. తిన్నాయనమ్మా. ఏమిటా